ఈయన మొదటి నుంచి చెప్పుకున్నట్టు ప్రెస్ డార్లింగ్ అదే. చంద్రబాబు. ఈయన ప్రెస్ అంటే ఆయనే యజమాని కాబట్టి ఆ ఫీలింగ్ లోనే ఉంటాడు. దానివల్లనే సమస్య వస్తుంది, అక్కడ ఇద్దరి మధ్యన గ్యాప్ వస్తుంది. ఏ అంశాల మీద చర్చించారు మంత్రులతో? ప్రధానంగా అమరావతి ఒకటేనా మెయిన్ టార్గెట్? మెయిన్ డబ్బులు కావాలి అర్జెంటుగా. ఏ విధంగా డబ్బులు కావాలి, ఎలా కావాలి. ఈయన దగ్గర మంచి ఫైనాన్స్ బృందం ఉంటుంది. వాళ్ళు కేంద్రాన్ని ఏ అంశాల మీద అడగాలో చెప్తారు, అది తీసుకెళ్ళి ఆయన ఇస్తారు. అటు పక్కన మోడీ గారికి ఇస్తారు, నిర్మలా సీతారామన్ గారికి ఇస్తారు. మోడీ గారికి ఇచ్చేసానమ్మా, మీరు ఇది పంపించండి అని చెప్తారు. అమిత్ షా కూడా చెప్తారు, మీరు ఫాలోఅప్ చేయండి అని చెప్పేసి. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేటటువంటి ఎఫ్ఆర్బిఎం నిబంధనల నిధులతో అయితే వర్కౌట్ కాదు. ఇంకొక 20,000 కోట్లకే ముందంతే, డిసెంబర్ దాకా. అది ఒక నెల వస్తుంది, వచ్చే నెలకి అంతే. ఈ నెల జీతాలు పెన్షన్లకి వెళ్ళిపోయింది, మధ్యలో పై ఖర్చులకి ఏమీ లేదు. వచ్చే నెలకు వస్తుంది, ఆ పై నెలకు వస్తుంది. సెప్టెంబర్ తర్వాత డబ్బులే ఉండవు. ఈ లోపుగా కార్పొరేషన్ల నిధులు కొన్ని ఇదివరకు అంటే ఇసుకని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు, మద్యాన్ని అమ్మకాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం తాకట్టు పెడతారు? ఇసుకలాగా ఫ్రీనే. అంటే మద్యం పాలసీ ఏమన్నా మారిస్తే మళ్ళీ పాత పాలసీ తీసుకొచ్చి డబ్బులు అంటే మళ్ళీ టెండర్లకి పిలిచి మళ్ళీ వేస్తారు అంటున్నారు కదా మద్యం దుకాణాలు. దాంట్లో ఎట్లా వస్తాయి?